వి న్యూస్కి స్వాగతం. అంబటి, జోగ రమేష్లను రెచ్చగొట్టింది జగనే. లడ్డు నెయ్యి కల్తీ నుంచి డైవర్షన్ పాలిటిక్స్. వైసీపీపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ చెలరేగింది. తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపం నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పోలీసులకు బట్టలు ఊడదీస్తానంటం హాస్యాస్పదమని, నీకు ప్రజలు ఎప్పుడో బట్టలు విప్పి నిలబెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పోలీసు యాక్ట్ 30 నిమిషాలు ఉల్లంఘించారని, లా అండ్ ఆర్డర్ను అతిక్రమిస్తే కయిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి, ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన పాలనలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి దోపిడీలు, అరాచకాలు, దుర్మార్గాలు జరిగాయని విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల జంగిల్ పాలన నడిపిందని, విధ్వంస రాజకీయాలతో ఎప్పటికీ అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం రాష్ట్రానికి సమర్థవంతమైన పాలన అందించటమేనని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుంటానంటే సహించేది లేదని జగన్కు జీవి హెచ్చరిక ఇచ్చారు. రెచ్చగొట్టి అల్లర్లు చేయడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకొచ్చి చర్చించుకుందామని జగన్కు బహిరంగ సవాల్ విసిరారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తిరుపతి కల్తీ లడ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టే, దోపిడీ చేశాడు కాబట్టే ఈరోజు సిట్టు నివేదిక నిగ్గుదేల్చింది. వైసీపీ పాలనలో చేసినటువంటి తప్పుల్ని ఈరోజు సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు ఉంచింది. అందుకే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నావు? సుపరిపాలన చూసి ఓర్చుకోలేక, ఈరోజు 16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే చూసి తట్టుకోలేక, అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నావు, సుపరిపాలన చూసి తట్టుకోలేకపోతున్నావు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి అంటే నిద్ర పట్టడంలా నీకు. నీ స్వార్థం కోసం హిందుత్వాన్ని, నమ్మకాలను నువ్వు బలి చేసి ప్రజలకు ఈరోజు క్షమాపణ చెప్పి నువ్వు బయటికి రావాలా. ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా నువ్వు బయట తిరిగావంటే నీకు సిగ్గుసేడు. సిట్టి నివేదికని పక్కన పెట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. జోగి రమేష్ రెచ్చగొట్టావు, అంబటి రాంబాబు, ఇదంతా జగన్ స్క్రిప్టే. నేను చెప్తున్నా, నువ్వు అంబటి రాంబాబుని, జోగి రమేష్ ని రెచ్చగొట్టి చంద్రబాబు గారిని తిట్టించింది నువ్వే. డైవర్షన్ పాలిటిక్స్ నీకు కావాలి. ఈరోజు అభివృద్ధిని చూడలేక, ఓర్చుకోలేక ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఏం కల్తీ రెడ్డిలో తప్పు చేశావు, క్షమించమని అడుగు. అంతేగాని ఈ సిగ్గు లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? శివ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి అలవాటే. అంబటి చేత తిట్టించావు, ఈరోజు అంబటిని పరామర్శిస్తున్నావు. నీ కారు కింద పడి చనిపోయినటువంటి నీ వైసీపీ కార్యకర్త ఇంటికెళ్ళి నువ్వు ఎందుకు పరామర్శించలేదు? దానికి నువ్వే సమాధానం చెప్తావు? ఇప్పుడు శవ రాజకీయాలు, ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలిపోతాడు. నాయకుల చేత తిట్టిస్తావు, నాయకుల ఇంటికి వెళ్ళి మరి నాయకుల మీద కేసు పెడితే వెళ్ళి పరామర్శిస్తావు. వ్యాఖ్యలు ఖండిస్తున్నా అంబటిని, జోగి రమేష్ ని రెచ్చగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపు, ప్రజలకి క్షమాపణ చెప్పు. తిరుపతి లడ్డులో కల్తీ చేసిన పాపానికి దేవుడికి క్షమాపణ చెప్పు, ప్రజలకు క్షమాపణ చెప్పు. తప్పుల్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేయటం, నిజాయితీగా పాలిస్తున్న చంద్రబాబు గారి పాలన మీద బురద జల్లటం, అభివృద్ధి అడ్డుకుంటే సహించేది లేదు. ఈరోజు పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘించావు. లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలనే దుర్మార్గపు ఆలోచన మీకుంది. మీ ఆటలు సాగనేమో, గుర్తుపెట్టుకో, మీ ఆటలు సాగనేమో. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం, నీలాంటి దుర్మార్గ ఆలోచనల్ని నడవనేమో. అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం. అరాచకాలు చేశారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, ఒక్క కేసు లేదు వైసీపీ వాళ్ళ మీద. ఏంటి దుర్మార్గం? ఈరోజు సమర్థవంతమైన పాలన అందించడమే ఈరోజు చంద్రబాబు గారి పాలన లక్ష్యం. దమ్ముంటే రా, అసెంబ్లీకి రా, చర్చ చేద్దాం. లా అండ్ ఆర్డర్ అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా, చర్చ చేద్దాం రా. మీ అరాచకాల గురించి చర్చ చేద్దాం రా, మీ దోపిడీ గురించి చర్చ చేద్దాం రా అసెంబ్లీకి. మీరు దోపిడీ చేశారు కాబట్టి, అరాచక పాలన ఇచ్చారు కాబట్టి ఈరోజు అసెంబ్లీ రావడానికి మీరు భయపడుతున్నారు. ఈరోజు అసెంబ్లీ రావడానికి మీరు సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. ముఖం జల్లకనే మీరు అసెంబ్లీకి రావట్లేదు. జంగిల్ రాజు పాలన ఎవరిది? నీది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీది జంగిల్ రాజు పాలనగా, తుగ్గక్ పాలనగా, అరాచక పాలనగా, దోపిడీ పాలనగా దేశంలోనే పేరుంచింది. రాష్ట్రాన్ని అప్రవిష్ట పాలు చేశావు నీ పాలన. మళ్ళీ అధికారంలోకి వస్తారా? ఏది ఇక ఈ 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చేది మనమే అంటావా? 3 ఏళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి, 3 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కళ్ళు మూసుకున్నా నువ్వు అధికారంలో రావు. నువ్వు చేసినటువంటి పాపాలు, ద్రోహాలు ప్రజలకి, పొర్లు దండాలు పెట్టినా, 10 జన్మలు ఎత్తినా మళ్ళీ నీకు ప్రజలు అధికారం ఇవ్వరు. అవకాశం చూశారు.
నమ్మి గెలిపించిన నట్టేట ముంచావు, ప్రజలకు ద్రోహం చేశావు, రాష్ట్రాన్ని నట్టేట ముంచావు. జంగిల్ రాజు పాలన నీది. నీ టైంలో జరిగిన రాజకీయాలు ఎక్కడైనా జరిగినాయా? ఈరోజు మా పాలన, ఈరోజు చంద్రబాబు గారి పాలన లా అండ్ ఆర్డర్ నంబర్ 1 గా ఉంది, గర్వపడుతున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడేది ఏంటి? పోలీసుల గురించి ఏం మాట్లాడుతున్నావు? పోలీసులకి బట్టలు ఎప్పదీస్తాను, ప్రజలకు బట్టలు ఎప్పదీస్తాను, తెలుగుదేశం పార్టీ నాయకులకు బట్టలు ఎప్పదీస్తాను. ఏంది నువ్వు ఇప్పిది? నీ సీన్ అయిపోయింది. 151 సీట్ల నుండి ప్రజలు 11 సీట్లు ఇచ్చారు నీకు. నీ సీన్ అయిపోయిందన్న విషయం గుర్తుపెట్టుకో. ఇలాగే నీ ప్రవర్తన ఉంటే ఆ 11 సీట్లు కూడా రావు. ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు లా అండ్ ఆర్డర్ నంబర్ 1 కంట్రోల్లో ఉంది కాబట్టి నువ్వు ఈరోజు 6 కిలోమీటర్లు 6 గంటలు వచ్చావు. పోలీస్ యాక్ట్ 30లో ఉన్నా నువ్వు ఇలా రావచ్చా? నేరుగా ఇంటికి రావాలి, పరామర్శించాలి, పోవాలా? పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు నువ్వే విధంగా వచ్చావు? 100 మందితో 6 కిలోమీటర్లు 6 గంటల పాటు నువ్వు వచ్చావంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది కాబట్టే, దేశంలో ఏపీలో నంబర్ 1 ఉంది కాబట్టే నువ్వు రాగలిగావు. మేము రివెంజ్ పాలిటిక్స్ తలుచుకుంటే నువ్వు అసలు ఇంట్లో నుండి బయటకు వస్తావా? మాకు అధికారం వచ్చిన మరుసటి రోజు నుండే నువ్వు ఇంట్లో నుండి బయటికి రావు, నువ్వు రావు, నీ నాయకులు కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదు. ఈరోజు మేము ఎప్పుడు రివెంజ్ పాలిటిక్స్ గురించి ఆలోచించాల. చంద్రబాబు గారిని తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినా ఈరోజు నిన్ను చట్ట ప్రకారం మీరు చేసినటువంటి తప్పుల్ని చట్ట ప్రకారం ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగ పరంగా మీకు బుద్ధి చెప్తున్నావు. కానీ ఏ రోజు మేము చట్టాన్ని ఉల్లంఘించాల. నీ టైంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే నువ్వేం చేసావు? డీజీపీ ఫోన్ ఎత్తాడు, ఎస్పీకి ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తాడు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో, ఇప్పటికైనా జరిగిన తప్పులు సరిదిద్దుకో, ప్రజాస్వామ్య విలువలకి గౌరవాన్ని ఇవ్వు. పోలీసు వాళ్ళకి బట్టలు ఏడదిస్తాను, ఏళ్ళకి బట్టలు ఏడదిస్తానంటే నీకు ప్రజలు ఆల్రెడీ బట్టలు ఇప్పదీశారు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని హెచ్చరిక చేస్తున్నావు. పోలీస్ కేసు ఇస్తే కనీసం పోలీస్ కేసు తీసుకోలేదు మీ వాళ్ళు. నీ రాక్షస పాలనకి ఉదాహరణ చంద్రయ్యని, జల్లయ్యని, బీసీని నరికి పొట్టలు పెట్టుకున్నారు. డాక్టర్ సుధాకర్ దళితుల్ని హింసించి చంపేశారు. ఇదేనా మీ పాలన? పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి దుర్మార్గాలు చేసింది మీరు. ఆ రోజు కనీసం దాడులు చేసిన కేసులు పెట్టలేదు, దాడులు చేసిన చర్య తీసుకోలేదు, కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. ఎందుకని? మీది రాక్షస పాలన కాబట్టి, రాక్షస పాలన చేశారు కాబట్టే ఈరోజు మీకు ఈ గతి పట్టింది. ఈరోజు చంద్రబాబు గారి పాలన ధర్మ పాలన, శాంతి భద్రతలు దేశంలో నంబర్ 1 గా ఉన్నాయి కాబట్టే మా పార్టీ కార్యకర్తలు 31 మంది మీద కేసులు పెడితే ఈరోజు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి నువ్వెందుకు చేయలేకపోయావు? ఆ విధంగా నేను అడుగుతున్నా. అదే వైసీపీలో మీరు మీ పార్టీ వాళ్ళ మీద ఎప్పుడైనా అరాచకాలు చేసిన వాళ్ళు కేసులు పెట్టారా? మర్డర్లు చేసిన వాళ్ళ మీద మీరు ఎప్పుడైనా అరెస్ట్ చేశారా? మీ రాక్షస పాలనలో మహిళల్ని మానభంగం చేస్తే కూడా కేసులు లేకుండా చేశారు. ఎంత దుర్మార్గం! ఈరోజు చంద్రబాబు గారి పాలన కాబట్టే నువ్వు 6 కిలోమీటర్లు 6 గంటలు వచ్చావు. ఈరోజు నువ్వు పరామర్శించినా అదేనా? ఈరోజు ప్రజాస్వామ్య విలువలకి తెలుగుదేశం పాలన, ఎన్డీఏ పాలన విలువ ఇచ్చింది కాబట్టే ఈరోజు నువ్వు రోడ్డు మీద నడవగలుగుతున్నావు. ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేశాం కాబట్టే ఈరోజు నువ్వు ఈ విధంగా ఉండగలిగావు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టావు. ఎందుకు అంటే నీ స్వార్థం కోసం, నీ అధికార దాహం కోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతావా? ఎంత దుర్మార్గం! నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా. నీ 5 సంవత్సరాల పాలనలో ఎంత దోపిడీ జరిగింది, ఎన్ని అరాచకాలు జరిగినాయో రా, చర్చ పెడదాం రా. శాంతి పద్ధతులు నీ టైంలో ఎలా ఉన్నాయో, ఈరోజు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉన్నాయో చర్చ చేద్దాం రా దమ్ముంటే.